హాయ్ హలో నమస్తే నేను స్వప్న. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి డెర్మటాలజిస్ట్. నమస్తే సార్. హలో అండి. సార్ మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ కానీ యూఎస్ కానీ ఎక్కువ వరకు అదర్ కంట్రీసే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకని సార్? ఎక్కువ అబ్రాడ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అండి, అంటే మీరు అనేది ఎడ్యుకేషన్కి కదా. ఎడ్యుకేషన్కి ముఖ్యంగా ఎందుకు వెళ్తున్నారంటే, విద్యార్థులు ఇండియాలో చదివేసి బీటెక్ ఏదోలా పాస్ అయిపోయి అబ్రాడ్ వెళ్ళి ఏదో కొంత సంపాదించుకొని రావాలి అనుకునే విద్యార్థులు ఒకటి, లేదంటే ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీగా చదివే విద్యార్థులు, టాప్ హై గ్రేడ్ ఉన్న విద్యార్థులు ఏం చేస్తారంటే, వాళ్ళు కొంచెం వాళ్ళలో క్రీమ్ ఉంటుంది, వాళ్ళు పొటెన్షియల్ కాబట్టి వాళ్ళు ఈ టూ టైప్ ఆఫ్ విద్యార్థులే ఎక్కువ విదేశాల్లోకి వెళ్తున్నారు. స్టూడెంట్ అంటే టాప్ 10లో ఉండేవాడు, లాస్ట్ 10లో ఉండే వాళ్ళే ఎక్కువ వెళ్తారు. మిడిల్గా ఉండే వాళ్ళందరూ ఇండియాలోనే దే ఆర్ గెటింగ్ సెటిల్డ్ మోస్ట్లీ, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం. కానీ ఈ టాప్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏం చేస్తున్నాడంటే యూఎస్ ఫస్ట్ చూస్ చేసుకుంటారు, బికాస్ దే హ్యావ్ హై పే స్కేల్ కాబట్టి. సార్ ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇండియాలో ఉంటే ఇండియా ఎక్కువ డెవలప్ అవుతుంది కదా సార్, అవుతుంది. అదెందుకు ఆలోచించట్లేదు అంటే మీరు లాస్ట్ 2 days బ్యాక్ ట్రంప్ వీడియో చూసినట్టయితే, వి వాంట్ టు సెండ్ బ్యాక్ ఆల్ స్టూడెంట్స్, రివోక్ అంటే 6,000 వీసాలు రివోక్ చేసినాడు ట్రంప్ రీసెంట్. 6,000 వీసాలు. సార్ రీజన్స్ ఏంటి సార్ వాళ్ళని పంపించడానికి? బికాస్ హీ వాంట్ ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్. నా దేశం అభివృద్ధి చెందాలి, నా దగ్గర స్టఫ్ ఉన్న స్టూడెంట్సే జాయిన్ కావాలి, అది కూడా వాళ్ళు చదువుకొని అందులో యూస్ఫుల్ స్టూడెంట్స్కి నేను H1B వీసా ఇస్తా, మిగతా వాళ్ళని గెట్ అవుట్ అంటున్నాడు. ఆయన కూడా మనం సిగ్గు వదిలేసి వెళ్తున్నాం. సో మోడీ ఏం చేసినప్పుడు స్వదేశీ అని ఈ స్టార్టప్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు మీరు డిఫెన్స్ చూసుకుంటే, మనం ఇంతకుముందు అంతా కూడా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, చైనా నుండి ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో మోడీ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఇప్పుడు DRDO చూసుకోండి, మిజైల్స్ రెడీ అవుతాయి. సో ఇక్కడంతా కూడా మేక్ ఇన్ ఇండియా వాడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఒక మిజైల్ అగ్ని ఉంది, అగ్ని 5 అనేది దాని రేంజ్ వచ్చి 5,500 కిలోమీటర్లు. అంటే వాడు హైదరాబాద్లో లాంచ్ చేస్తే అది వెళ్ళి మీకు యూరోప్లో పడుతుంది బాంబ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. సో అట్లాంటి రేంజ్ వెపన్స్ మనం చేసినాం. బ్రహ్మోస్ మనం పాకిస్తాన్ మీద ఉపయోగించాం. సో ఇలాంటి మిజైల్స్, ఇలాంటి వెపన్స్ ఇండియా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇండియా కూడా మేము తగ్గి ఏం లేము యూఎస్ కన్నా UK కన్నా అని చెప్పి. కదా సార్, మనము అందరికంటే లీలో యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇండియన్ పీపులే యూఎస్లో ఎక్కువ మంది ఉన్నారు. అవును, సాఫ్ట్వేర్ కంపెనీస్లో. మనం లేకపోతే అక్కడ కంపెనీసే రన్ అవ్వవు. అలాంటిది మన ఇండియన్ పీపుల్ అక్కడికి వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి ఇక్కడికి రావడం ఏంటి సార్? టాప్ కాలేజెస్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా యూఎస్లోనే ఉన్నారు ఇప్పుడు. టాప్ మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా దే ఆర్ గోయింగ్ టు యూఎస్ బికాస్ ఆఫ్ పేమెంట్. అల్టిమేట్గా మీకైనా నాకైనా కావాల్సిన చివరికి డబ్బే. సో ఆ డబ్బు గురించి ఆలోచించేవాడు ఎప్పుడు కూడా యూఎస్లో ఉంటాడు, దేశం గురించి ఆలోచించేవాడు ఎప్పుడు ఇండియాలో ఉంటాడు. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు నేను వెరీ గ్రేట్ వర్డ్ సార్, చాలా గ్రేట్ వర్డ్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇండియాలో కూడా మనకి మంచి కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు, యూ కెన్ డూ రీసెర్చ్. ఇప్పుడు సైంటిస్టులు అవుతున్నారు, ఇస్రోలో పనిచేస్తున్నారు, DRDOలో పనిచేస్తున్నారు, మెషినరీస్ ఉన్నాయి. మన దగ్గర టాటా ఉంది, మహేంద్ర ఉంది మెకానికల్గా. రీసెర్చ్ వైజ్గా పోతే DRDO ఉంది, ఇస్రో ఉంది, స్పేస్, TCS ఉంది ఐటీలో. మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ TCS ఉంది. సో ఇట్లా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కానీ అయినప్పటికీ విద్యార్థులు ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. సో దట్స్ గుడ్ థింగ్. మీరు వెళ్ళండి, మీరు 20 లక్షలు పెట్టి వెళ్ళండి, 50 లక్షలు సంపాదించుకొని రండి. బట్ అల్టిమేట్గా మీ టాలెంట్ని ఇండియాలో యూజ్ చేయండి. వాట్ ఐ మీన్ ఈజ్ లైక్, నేను కన్సల్టెంట్, నాకు కూడా 10 మంది విద్యార్థులు వెళ్తే ₹10 వస్తాయి. 50%, 100%లో 50% మన ఇండియాకి ఎంత కొంత చేసినా కూడా ఇండియా బాగుపడుతుంది. అండ్ నేనేమంటా అంటే, ప్రతి ఒక్క యూఎస్లో ఉండే మన ఇండియన్స్ హూ ఈస్ గోయింగ్ టు డూ మాస్టర్స్, యూ గో ఫర్ మాస్టర్స్ స్టడీ. మీరు చదవండి, మీరు ఆ దేశాన్ని వాడుకోండి, అక్కడ డబ్బు సంపాదించండి, తిరిగి ఇండియాకి వచ్చేసేయండి, మన ఇండియాని అభివృద్ధి చేయండి. అలాగే యూకేకి వెళ్తున్నారా, వెళ్ళండి, యూకేకి వెళ్ళండి, ఫ్రాన్స్కి వెళ్ళండి, 5 years వర్క్ పర్మిట్ ఇచ్చినారు, చేయండి. స్టార్ట్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ మంచి పెద్ద కంపెనీస్లో వర్క్ చేయండి. ఇప్పుడు ఎక్కువ చదివేటోడు వచ్చి టాప్ కంపెనీస్లో వర్క్ చేస్తాడు, అక్కడ ట్రంప్ టవర్స్లో, అట్లాంటి టవర్స్లో వర్క్ చేస్తాడు. ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్ వచ్చేసి అక్కడ టీ షాప్స్లో, పాన్ షాప్లలో పనిచేస్తాడు. ఇప్పుడు పాన్ షాప్లో వెళ్ళే వాళ్ళకి ఇట్స్ నాట్ ఎఫెక్ట్.
వాడు ఇక్కడున్న అదే పాన్ షాప్ నడుపుతాడు, అక్కడున్న అదే పాన్ షాప్ వాళ్ళ. కానీ నాలెడ్జ్ ఉన్న పీపుల్ యూ గో టు ద కంట్రీ, యూ స్టడీ, యూ డూ, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయి, ఆ నాలెడ్జ్ని ఇక్కడ తీసుకురా. ఇండియాకి కూడా ఒక ఇన్నోవేట్ చేయండి, స్టార్టప్ చేయండి, స్టార్ట్ గ్రోయింగ్ ఇండియా. సో ఎప్పుడైతే అందరికి టుగెదర్గా వర్క్ చేస్తామో అప్పుడే అవుతుంది. అండ్ ఎంఎస్ చేయడానికి యూఎస్ యూకే ఎందుకంటే టాప్ అంటే అక్కడ యూనివర్సిటీస్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ ఉంటాయండి. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను చూశాను. ఇప్పుడు ఇండియాలో బీటెక్ కాలేజ్ చూశాను, వీళ్ళకి పాపం కొన్ని కాలేజ్లో ప్రాపర్ ఎక్విప్మెంటే ఉండదు. కానీ ఏదో ఒకలాగా చదువుకోవాలి, బీటెక్ ఏదో డిగ్రీ ఉండాలని చెప్పేసి చాలామంది చేస్తున్నారు తప్ప, నేను బీటెక్ కాలేజెస్లో వెళ్ళి చూశాను, అక్కడ ఎక్కడ కూడా ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. సో ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. డబ్బులు ఒకటి చేసుకోవడం, డబ్బులు సంపాదించడమే కాదు, ఇక్కడ బీటెక్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కూడా వీ షుడ్ డెవలప్ లైక్ అబ్రాడ్ కంట్రీ. వాళ్ళు ఎందుకంటే పర్టికులర్ ఉంటారు, వాళ్ళు ఒక నామ్స్ పెట్టుకుంటారు, వాళ్ళ మెడికల్ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఒక ఏదైతే ఐటీలో కానీ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీరు తీసుకున్నా దే ఫాలో ద నామ్స్. ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళకి అంత సక్సెస్ ఉంది. సో మనం కూడా దాన్ని కొంచెం ఇంకా రెగ్యులేట్ చేసుకొని కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించి నామ్స్ ఫాలో అవుతే అఫ్కోర్స్ వీల్ ఆల్సో బీ ఇన్ టాప్ 1. ఆల్రెడీ మనం టాప్ 5 ఉన్నాం జీడిపి, ఇంకా టాప్ 1లోకి రావచ్చు. అదే మెయిన్ భయంతోనే ఆయన ఇవన్నీ ట్రంప్ చేయడం జరుగుతుంది. సో గో ఫర్ ఎంఎస్, ప్రాబ్లం లేదు, యూ గో ఫర్ ఎంఎస్, స్టడీ దేర్ అండ్ ఎర్న్ మనీ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. మీకు మల్లారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి కాలేజ్ ఉన్నారు చామల్లారెడ్డి, ఆయన కూడా చెప్పినారు అదే వెళ్ళండి, ఆయనకే 100 కాలేజీలు ఉన్నాయి, ఆయనకు కూడా ఎంఎస్ ఉంది. ఎంఎస్ చేసుకోవడానికి యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ వదిలేసి మీరు కూడా వెళ్ళండి, సంపాదించండి, కానీ ఇండియాకి వచ్చేయండి, ఈ ఇండియన్ డెవలప్ చేయండి. సో ఎవరు చెప్పరు, అన్ని మేనేజ్మెంట్ సంస్థ ఉన్నాడు చెప్పడు. ఇప్పుడు నేను కన్సల్ట్ నేను కూడా చెప్పకూడదు, కానీ ఈ రోజులో మనకు డబ్బు ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే ఫస్ట్ మన దేశమే అండి. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద కంట్రీ ఫస్ట్, దెన్ ఆటోమేటిక్గా సేఫ్టీ అండ్ కంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దెన్ మనీ విల్ కమ్ ఆటోమేటిక్లీ. సో మన జీడిపి హై ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ మనీ అండ్ వీ కెన్ గో ఎంటైర్ ద వరల్డ్. మనకు కూడా ఫ్రీ వీసా వచ్చేస్తుంది, వీ కెన్ స్టే ఎనీవేర్ అండ్ డబ్బు సంపాదించుకోవాలి, ఇండియాకి వచ్చాయి. దట్ ఈస్ అవర్ మై మెయిన్ మోటో. So I would like to tell for the future students, go for MS if you want. ఎందుకంటే మనం వద్దన్నా వాళ్ళు ఆగరు, వాళ్ళు వెళ్తారు, ఎందుకంటే డబ్బులు కావాలి. సంపాదించుకొని ఇండియాకి వచ్చేసి స్టార్ట్ వర్కింగ్ హియర్. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.